ఒక ఆయన బాగా బైబిల్ ఉన్న యేసుప్రభు చెప్పిన ఉపమానం. ఆ సంవత్సరం బాగా పంటలు పండినాయి అంట. విస్తారంగా ధాన్యం సంపాదించుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాక ఉన్నది సరిపోక గోడౌన్స్ అని కట్టి ఎక్స్టెన్షన్ చేసుకుంటాను అనుకున్నాడు. ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు అంటున్నాడు, అనేక సంవత్సరాలు సరిపడదు నాకు ఇప్పుడు ఉంది కాబట్టి తింటాను, త్రాగుతాను, సుఖిస్తాను. ఇప్పుడు నేను పాపం చేస్తాను అనలేదు ఆయన. త్రాగుతున్నప్పుడు వాళ్ళ సాంప్రదాయంకి వచ్చేసరికి అది పాపం కాదు. యూదులు ద్రాక్షరసం తాగేవాళ్ళు ఆ రోజుల్లో అప్పుడు ద్రాక్షరసం చెప్పారు. తప్పేం కాదు అది. యేసుప్రభు ద్రాక్షరసం అయిపోయిన ద్రాక్షరసం దేవుడు తయారు చేశాడు. తింటాను త్రాగుతున్నప్పుడు మనం త్రాగుడు గురించి ఏం మాట్లాడుతున్నామో అక్కడ అలా కాదు, ఆ సందర్భం వేరు. సో అక్కడ బేసిక్గా తింటాను తాగు సుఖపడతాను తప్పేమీ లేదు. కాకపోతే ఆయన ఏమనుకున్నాడంటే, నాకు ఇంత వచ్చింది, నేను దేవుని స్తుతించాలని అనుకోవట్లేదు, ఇది నాకు ఇచ్చింది దేవుడు అని అనుకోవట్లేదు, అనుకుంటాడు ఇదంతా అనుకుంటున్నాడు. అనేక సంవత్సరాలు సరిపడేది నాకు ఉంది. భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నాడు కానీ తనకు వచ్చిన సంపదను బట్టి ఆలోచన చేస్తున్నాడు. ఆ వచ్చిన దాన్ని బట్టి అనుకుంటున్నాడు నా ఫ్యూచర్ నాకు బాగానే ఉంది, నాకు ఏ చింత లేదు, ఏ బాధ లేదు, ఎందుకంటే నాకు ఇంత వచ్చింది. ఈ రోజు వచ్చిన దీన్ని దృష్టిలో పెట్టుకొని నిత్యత్వాన్ని క్యాల్కులేట్ చేసుకుంటున్నాడు ఆయన, సంవత్సరాలను క్యాల్కులేట్ చేసుకుంటున్నాడు. అందుకే అన్నాడు, మా దినం లెక్కించడం మాకు నేర్పు. అందుకే ఈ రోజు నిద్ర నీది ఎంత ఉందంటే పాయింట్ ఆ విషయం కాదు అసలు అక్కడ. నిత్యత్వంతో పోల్చుకున్నప్పుడు అందుకంటే తాత్కాలికంగా దాన్ని ఇప్పుడు కూడా మనం బేస్ చేసుకుని చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఉంటుంది, రేపు అది ఉండదు. ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు మారిపోతుంది. కానీ క్రిస్టియన్స్ మనం ఏం చేస్తామంటే ఈ రోజుని బేస్ చేసుకునే మన లైఫ్ని జీవిస్తున్నాం మనం. చూడండి, ఒక ఉదాహరణ చూపిస్తాను. లూకాసు వార్తలో ఉండి ఇదే ప్రాముఖ్యంగా వచ్చింది అసలు ఏంటంటే లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందాం. చూడండి, ఇక్కడ యేసుప్రభు ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు. ఇక్కడ దీన్ని బహుశా మనం ఉపమానం అనుకుంటాం, అయితే అది నిజంగా ఉపమానమా లేదా నిజంగా జరిగినటువంటి విషయం అంటే నాకు కొంచెం డౌట్. ఎందుకంటే గమనించండి జాగ్రత్తగా. ఇది యేసుప్రభు చెప్పేటువంటి ఇదేదైతే ఉందో ఈ విషయము ధనవంతుల గురించి, లాజరు గురించి, ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే యేసుప్రభు ఉపమానాలు చెప్పినప్పుడు ఎక్కడ కూడా పేర్లు వాడడం మనం చూడం. ఒక ధనవంతుడు అని చూస్తాం, ఒక అధికారి అని చూస్తాం ఉపమానాలు చెప్పినప్పుడు. లేదా గురుగులు, గోధుమలు, దాసుడు, యజమానుడు, తలాంతులు, ఇలాగ జనరల్గా ఆ రోజుల్లో ఉండేటువంటి విషయాలను ఉపయోగించి ఆయన కొన్ని సత్య విషయాలను బోధించేవాళ్ళు ఆయన. కానీ ఇక్కడ వచ్చేసరికి మాత్రము ఆయన ఒక ఆయన ఉన్నాడు అనలేదు. ఆయన యేసు ప్రభు ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు అనట్లేదు. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, లాజరు అనే వాడు ఒకడు ఉన్నాడు. ఎక్కడ వాడలేదు యేసు ప్రభు పేర్లు. జస్ట్ ఊహించుకున్నటువంటి ఒక స్టోరీ అనుకున్నాం, ఒక కట్టుకథ అనుకున్నాం. నిజం కట్టుకథ అయితే యేసు ప్రభు అసలు పేర్లు వాడాల్సిన అవసరం ఉండేది కాదు. ఒక దరిద్రుడు, ఒక పేదవాడు అనొచ్చు. ఇక్కడ యేసు ప్రభు స్పెసిఫిక్ గా కొన్ని పేర్లు వాడుతుంటున్నారు. లాజర్ అనేవాడు ఒకడు అంటారు, కిందకి వెళ్తే అబ్రహాము రొమ్మున అంటాం, మోషే ఏలన్న పదాలు మళ్ళీ కింద ఉంటాయి. అంటే బహుశా నేనైతే ఏమనుకుంటానంటే యేసు ప్రభు దేవుడు కాబట్టి నేనైతే ఇది జస్ట్ ఒక ఉపమానం అని అనుకోను, బహుశా నిజంగా జరిగినటువంటి అయి ఉంటుంది. అందుకని యేసు ప్రభు స్పెసిఫిక్ గా పేర్లతో సహా చెప్తున్నారు ఇక్కడ. నిజంగానే ఒక వ్యక్తి లాజర్ అనే ఒక వ్యక్తి ఉండుంటాడు బహుశా. ఇది నిజంగానే ఒక వ్యక్తి నరకానికి వెళ్ళి ఉంటాడు, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళి ఉంటాడు. అందుకని దీన్ని ఇప్పుడు సీరియస్గా తీసుకోండి. ఇది జస్ట్ స్టోరీ కాదు, ఇది జస్ట్ స్టోరీ కాదు. ఇది ఎందుకు స్పెసిఫిక్ గా పేర్లు పెట్టారు అక్కడ. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, లాజర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఇద్దరు స్టేటస్ అక్కడ మనకు బైబిల్లో దేవుడు చూపిస్తాడు. ధనవంతుడు అంటే ఒకడు ఉన్నాడంట, ఒక ఆయన, ఆయన ఊదా రంగు బట్టలు వేసుకున్నాడంట. ఆయన ప్రస్తుత స్థితి ఎలా ఉందో చూపిస్తున్నాడు దేవుడు. యేసు ప్రభు మంచి ఊదా రంగు బట్టలు అంటే మంచి కాస్ట్లీ బట్టలు అనమాట. అది వేసుకొని ప్రతి దినము సుఖముగా సుఖపడుచుండువాడు. ప్రతిరోజు చక్కగా ప్రతిరోజు సుఖపడుతున్నాడు. దినము లెక్కేసడం లేదు ఇక్కడ. ఓ టైం వస్తే నేనేమవుతానో దాని గురించి ఆలోచన లేదు ఇక్కడ. ప్రతిరోజు సుఖపడమే ఆలోచన చేస్తున్నాడు ఈ ధనవంతుడు. కనుక ఆయన స్టేటస్ అది. ప్రతిరోజు వీళ్ళ అనుదిన జీవితం ఎలా ఉందో ఇక్కడ యేసు ప్రభు ఇంట్రడక్షన్ లో చెప్తున్నారు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయన స్టేటస్ ఏంటండి అంటే ప్రతిరోజు లేస్తాడు, తెల్లారి ఫస్ట్ స్నానం చేస్తాడు, మంచి బట్టలు వేసుకుంటాడు, మంచి కాస్ట్లీ ఫుడ్ తింటాడు, లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. అది ఆయన యొక్క లైఫ్ స్టైల్. అది మరి మరొక ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఆయన పేరు లాజర్ అంటున్నారు. ఆయన గురించి యేసు ప్రభు ఏమన్నా తెలుసా? వాడిని ఒక దరిద్రుడు ఉండేడు. లాజర్ అంటే ఒక దరిద్రుడు ఉన్నాడంట, అనగా పేదవాడు.
ఇప్పుడు దరిద్రుడు అన్నప్పుడు ఇక్కడ ఏదో యేసు ప్రభు తిడుతున్నట్టుగా మాట్లాడే మాట కాదు. మనం అన్నట్లు దరిద్రుడు మనం అన్నట్లు కాదు. ఈయన పేదవాడు, ధనము లేదు కాబట్టి దరిద్రుడు, ధనము లేనటువంటి వాడు కాబట్టి దరిద్రుడు, ధనము లేకపోవడాన్ని బట్టి. ఆయన ఇదేంటంటే, ఆయన స్టేటస్ ఏంటంటే, ఆయన డైలీ లైఫ్ ఎలా ఉంటుందంటే, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. ఇంటి వాకిట పడున్నాడంట. అంటే బయట బహుశా గేటు దగ్గర ఉంటున్నాడు ఈ లాజరు. ఉంటూ ఈ ధనవంతుడు బహుశా తినగా మిగిలిందేమో అని ఉంటే మిగిలిందని తీసుకొచ్చి గేటు బయట పడేస్తారేమో. ఆ పడిన దాన్ని నేరుకొని తింటూ ఉంటున్నాడు. ఒక వ్యక్తి దయనీయమైన పరిస్థితి. ఒక వ్యక్తి యొక్క జీవితం చూసినప్పుడు లైఫ్ అంటే ఎలా జీవించాలని క్రైస్తవులు సైతము ఆశపడేటువంటి లైఫ్ స్టైల్ ఒక అయింది. ఇప్పుడు నిజంగా చూడండి, ఒకసారి క్రిస్టియన్స్ మాటలు ఒకసారి నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కొంచెం చూసినప్పుడు లైఫ్ అంటే అది అంటారు, క్రిస్టియన్స్ అంటారు ఆ మాటని. ఒక అన్యుని చూసి ఆ మాట అంటారు, నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజంగా లైఫ్ అంటదా? కారులో తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు అనుకోండి, లైఫ్ అంటే అది అంటాం. సో మనము ఎలా జీవిస్తున్నామో, దేనికి వాల్యూ ఇస్తున్నామో ఆలోచించండి. ఒకవేళ కనుక మీరు కూడా ఎక్కడ అన్యులను చూసినప్పుడు, అన్యుల యొక్క సంపదను చూసినప్పుడు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ విధానం చూసినప్పుడు, వాళ్ళు మంచి బల్ల మీద తిరుగుతూ ఏసీ రూముల్లో ఉంటూ మంచి మంచి కాస్ట్లీ ఫుడ్ తింటూ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న మీకు కనబడుతుంది చూసారా? లోకం దాన్ని అలాగే చూస్తుంది. ఒకవేళ మీరు కూడా వాడు లైఫ్ ఎంజాయ్ చేస్తున్న లైఫ్ అంటే అదని మీరు అనుకున్నారంటే మీరు భ్రమలో ఉన్నారని అర్థం. అది నిజమైన జీవితం కానే కదా అది. అందుకనే మీరు ఆలోచించేటప్పుడు, మీరు మాట్లాడేటప్పుడు నేను మీ ఆలోచన విధానాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాను. మనం అనుకుంటాం మంచి వచ్చి ఫారెన్ కాస్త తిరిగే వాడిని లైఫ్ ఉంటుంది అనుకుంటాం. వాడిని చూసి మనం ఇంప్రెస్ అయిపోతుంటాం, బా ఏం లైఫ్ అనుకుంటాం. నువ్వు అనుకున్నది అబద్ధం అన్ని ప్రూవ్ చేయడానికి ఎంతో టైము పట్టదు. నీకు 20 సంవత్సరాలు అయితే ఇంకొక 60 సంవత్సరాలు గట్టిగా, మీకు 20 సంవత్సరాలు అయితే ఇంకొక 50 సంవత్సరాలు లాగండి, 60 సంవత్సరాలు లాగండి, తెలిసిపోద్ది. అదే మీకు 40-30 అనుకోండి, ఇంకొక 40 ఆగండి, సరిపోద్ది. మనం ఎంత ఎక్కువ ఏజో అంత తక్కువ టైం మీరు వెయిట్ చేస్తే అసలు ఏంటంటే రోజు బయటకు వచ్చేస్తుంది. అందుకని చూడండి, 20-30 సంవత్సరాలు ఉన్నప్పుడు మనకి బోల్డ్ లైఫ్ ఉంది అనుకుంటాం. మనం అనుకున్నంత లైఫ్ ఇక్కడ లేదు. ప్రతిరోజు గడిపి నువ్వు తెల్లారు లేచి ఉంటే నీ ఆయుష్లో ఒక రోజు తగ్గిపోయిందని అర్థం. ఎంత అయితే నీ వయసు అంతగా పెరిగిపోతుందో నీకు అవకాశాలు అంతా తగ్గుతున్న అర్థం. నువ్వెంత త్వరగా డిసిషన్ తీసుకుంటావో నీకు అంత మంచిది అవుతుంది. మనం ఎంత నిర్లక్ష్యం చేస్తుంటామో అంతగా నీకు ఛాన్సెస్ తగ్గిపోతున్నాయని అర్థం. ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు, చక్కగా మంచి బట్టలు వేసుకుని హ్యాపీగా బ్రతుకుతున్నాడు, చూడడానికి బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాడు. లాజరు ఉన్నాడు, ఆ గేటు దగ్గర పడి ఉన్నాడు. మా ఇంతనగా మిగిలిన పనులు ఎవరైనా కనుక గేటు బయట పడేస్తే దాన్ని ఎంత తింటున్నాడు. లోకం దృష్టిలో ఈయన దరిద్రుడు, ఆయన ధనవంతుడు. ఎవరిలాగా ఉండాలని కోరుకుంటున్నాను కనుక ఒక క్రైస్తవ తల్లిదండ్రులు కనుక పిల్లలు నడితే నేను ధనవంతులను ఇష్టపడతాను అంటారు పిల్లలు. ఎందుకనే అది చాలా అట్రాక్టివ్ ఉంటుంది. అది బాగుంటుంది అనిపిస్తుంది. అది లైఫ్ని గొప్పగా, అది లైఫ్ని చాలా మనకి ఎలివేట్ చేస్తుంది అనుకుంటాం, ఎన్హాన్స్ చేస్తుంది అనుకుంటాం. అది ఎంతో కాలం ఉండదు. ఇక్కడ ఇద్దరు స్టేటస్ అదే. వాడు ప్రతిరోజు భోజనం చేస్తున్నాడు, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు, మంచి బట్టలు వేసుకుంటూ ఫ్రెష్గా ఉంటున్నాడు. ఒకడేమో ఎంత దరిద్రుడు అంటే ఆ ధనవంతుడు తనగా పడేస్తే తింటాడు. శరీరం నిండా కురుపులు, బహుశా స్నానం చేయడు, కుక్కలు వచ్చి నాకుతున్నాడు. అది బహుశా చీమ అవ్వచ్చు, రక్తం అవ్వచ్చు. ఓరగా చెప్పాలంటే తన శరీరాన్నే కుక్కలు నాకుతున్నాయి. ఓరగా చెప్పాలంటే దాహాన్ని ఆకలిలో తీర్చుకుంటున్నాయి కుక్కలు. అలాంటి వాడు ఎవరో కూడా బహుశా కుక్కలను కూడా తరిమేసేవారు కాదేమో, అంత దరిద్రుడు. సొసైటీలో లీస్ట్ పొజిషన్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం మనం వాడేటువంటి వాడుక భాష పరంగా చెప్పాలి, నరకం అనిపిస్తాడని చెప్పాలి మనం ఆ వ్యక్తి. ఎందుకంటే ఎవరో సహాయం చేయరు, ఒకడే సహాయం చేయాలి. ధనవంతుడు గేట్ బయట పడేస్తే తింటాడు, కుక్కలు నాకుతున్నాయి. బహుశా కుక్కలు నాగినాడు, కుక్కలను కూడా తరుముకునేంత బలం కూడా బహుశా వ్యక్తి కూడా ఉండదు. వీళ్ళిద్దరు ప్రతిరోజు జీవితం ఇది. తెల్లారు లెగిస్తే ఆయన ఏం చేస్తాడో మనకు తెలుసు, ఈయన ఏం చేస్తాడో మనకి బాగా తెలుసు. ఇద్దరు జీవితాలు రెండు ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లో ఉన్నాయి. అదే కొంచెం కింద చదువుకుంటే 22 ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటకు కొనుపబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడాను. ఇప్పుడు చూడండి, బయలుదేరుతాను, ఇద్దరు టైం చనిపోయారు. ప్రతిరోజు మంచి ఆహారం తిని, కాస్ట్లీ ఫుడ్ తిని,
ఎటువంటి పొల్యూషన్ లేనటువంటి హైజీనిక్ ఫుడ్ అన్నమాట. మంచి కాస్ట్లీ బియ్యం, మంచి ఫ్రూట్స్ తింటూ ఆరోగ్యాన్ని చక్కగా డెవలప్ చేసుకుంటాడు అనుకున్నటువంటి వ్యక్తి కూడా చనిపోయాడు. కింద పడితే దాన్ని ఏరుకొని తినేటువంటి వాడు చనిపోయాడు. ఎవరైనా చనిపోతాం. నువ్వెంత బాగా జీవించినా ఓ రోజు చనిపోతావు. నువ్వెంత దీనస్థితిలో జీవించినా ఓ రోజున చనిపోతాం. కానీ ఇది చాలా మంది దీన్ని ఎవరు పెద్దగా పట్టుకోవడానికి ఇష్టపడలేదు ఈ రోజుల్లో. అందుకని చావు అన్నమాట ఎవరు మాటకి ఇష్టపడరు. ఎవరు మాటకి ఇష్టపడరు కానీ ఎవరు చెప్పడం, అందుకని చెప్పడం కూడా చాలా మంది ఇష్టపడరు. ఎందుకని ఎవరికి సంతోషాన్ని కలిగించేది కాదు. కానీ నిజంగా చెప్తాను, దీని గురించి డిస్కస్ చేస్తేనే నీకు ప్రయోజనం తీసుకొస్తుంది. ఏదైతే మనం మన మైండ్ని ప్రభావితం చేసి అసలైన విషయాన్ని నుండి, నిత్యత్వం నుండి మనం ఇగ్నోర్ చేసి దాన్ని పక్కకి మళ్లించే ప్రయత్నం చేస్తుందో మరలా మన మైండ్ దాని మీదకి వెళ్ళడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అసలైన అదే, నీ లైఫ్ నిజంగా మార్చేది అదే. కానీ లోకం ఏం చేస్తుందంటే అసలు అలాంటిది ఏది కూడా ఆలోచించకుండా, ఎందుకు చెప్పిన సడన్గా మరణం గురించి నరకం మాట్లాడుకోండి, హ్యాపీ ఉన్న టైం నరకం గురించి మాడతారు ఏంటండి అంటారు, చావు గురించి మాడతారు ఏంటండి, ఈ శుభ సందర్భంలో చావు గురించి చెప్తారేటండి అంటారు. మరణం ఎవరు ఇష్టపడినంత మాత్రాన నువ్వు చావనేమి కాదు. నువ్వు చావడానికి ఇష్టపడకపోవచ్చు, అయినా సరే నువ్వు చచ్చే తీరుతావు. ఎవరైనా సరే చేస్తాం. బిలీవర్ చనిపోతాడు, అన్బిలీవర్ కూడా చనిపోతాడు. చాలా ప్రతి వరకు వస్తుంది. అందుకే అంటాను, అందుకే చూడండి, ఎవరైనా చనిపోయిన మనం వెళ్ళినప్పుడు మనం నిజంగా ఎంత ఒక రకంగా ఎంత ఊహల్లో బతుకుతామంటే ఆ చనిపోయిన వ్యక్తిని చూస్తున్న పాపం ఆ వ్యక్తికి ఏదో జరిగింది, అది ఎవరికి జరగదంటే మనం ఫీల్ అవుతున్నాం. నువ్వు చనిపోయిన నేను వెళ్ళినప్పుడు దాని అర్థం ఏంటంటే ఒకరోజు నేను కూడా అక్కడ అలాగుండే ఉంటాను. కానీ వెళ్ళిన ప్రతి ఎవరు అలా అనుకోరు, పాపం అంటాం. అంటే పాపం ఆయనకే జరిగింది, ఎవరికి జరగదు, ఎవరికి జరగదంటే మనం బిహేవ్ చేస్తున్నాం. మర్చిపోతున్న విషయం ఏంటంటే ప్రతి వాళ్ళు ఓ టైం వచ్చినప్పుడు అందులో ఉండాల్సిందే. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మన గురించి ఆలోచించాం. ఓ టైం వచ్చినప్పుడు నేను కూడా ఇలా ఉండాల్సి వస్తుంది కదా అని. చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో కూడా కనీసం మనం ఆలోచించాం. క్రిస్టియన్స్ అయి ఉండి, బైబిల్ ఉండి, పరలోకం గురించి తెలుసు, నరకం గురించి తెలుసు, అయినా సరే మనం చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళి ఉంటాడో కూడా మనం ఆలోచన చేస్తే బహుశా జీవితాన్ని కొంచెం సరి చేసుకుంటాం. నేనైతే ఇప్పుడు ఆలోచన చేస్తాను, ఒక అన్యుడు చనిపోయినా సరే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఒక బిల్లర్ చనిపోయిన ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఆలోచన చేస్తాం. చెయ్యాలి. నువ్వు చూసేది బాడీని కానీ వ్యక్తిని కాదు. అక్కడికి వెళ్ళిన వాస్తవాన్ని చూడాలి మనం. అంటే నువ్వు చూసేటప్పుడు ప్రతిదీ కూడా నిత్యత్వపు దృష్టితో చూడగలగాలి. ఎందుకంటే నువ్వు మామూలుగా చూసే ప్రతిదీ కూడా తాత్కాలికమైనటువంటిదే. దృశ్యమైనటువంటివి అనిత్యములు, అదృశ్యమైనటువంటి నిత్యములు. కాబట్టి ఈ రోజులు ఏదైతే మనం చూస్తున్నామో చూసేంత కూడా తాత్కాలికమైనటువంటిదే. ఈ తాత్కాలికమైన దాన్ని చూస్తూ, దాన్ని బేస్ చేసుకుని, దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుని, దాన్ని బట్టి ఫీల్ అవుతూ, దాన్ని బట్టి జీవితాన్ని డిసైడ్ చేసుకుంటున్నాం మనం, తాత్కాలికంగా దాన్ని బేస్ చేసుకొని. కానీ నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు అక్కడితో నువ్వు అంతమైపోవు. మనం ఉన్నటువంటి భయంకర పరిస్థితి. చనిపోయిన తర్వాత ఎగ్జిస్టెన్స్ లో ఉండమని కాదు, చనిపోయిన తర్వాత చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకుంటే గొడవే లేదు. ఇప్పుడు ఈ లోకల్ ఎలా జీవించినా పర్లేదు. నేను గాలిలో కలిసిపోయి ఇంకా ఉండను అనుకుంటే ప్రాబ్లం లేదు. అప్పుడు ఎలా జీవించినా ప్రాబ్లం లేదు. కానీ ఒక అన్యుడు చనిపోయినా, దేవుని ఎమ్మినట్టున్నాడు చనిపోయినా సరే, చనిపోయినది అక్కడ తవ్వలేదు. చావు ప్రతి వాళ్ళకు ఉంది. వద్దనుకోవచ్చు, ఉంది. నువ్వు వద్దనుకున్నా, నువ్వు ఆశించినా, నువ్వు ఆశించకపోయినా సరే, నువ్వు చనిపోవడానికి ఇష్టపడినా ఓ టైంలో నీకు చావు ఉంది. నువ్వు ఎంత తప్పించుకొని చూసినా ఓ టైంలో చావు ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి ఉంది. అది వాస్తవం, అది సత్యం. అది ప్రతి వాళ్ళకి జరుగుతుంది. ఎందుకంటే అది ప్రతి వాళ్ళకి జరుగుతున్నప్పుడు నువ్వు దాన్ని బేస్ చేసుకొని నీ లైఫ్ స్టైల్ను నువ్వు మోల్డ్ చేసుకోవాలంటాను. ఎందుకంటే మన ఇటలో ఉన్న అన్ని బాగున్నాయి అనుకుంటుంటే అసలు అలాంటిది మనకు రాదన్నట్లుగా మనం ఫీల్ అవుతుంటాం. అది రాదన్నట్లుగా మనం జీవిస్తుంటాం. ఆ లైఫ్ స్టైల్ చూస్తున్నప్పుడు అసలు అలాంటిది ఏదో ముందు జీవితాలు లేదన్నట్టుగానే మనం ఉంటున్నాం. కానీ ముందుకెళ్లే కొలది నువ్వు దానికి దగ్గర అవుతున్నావు. దినములు గడిచే కొలది మనం దాని దగ్గర అవుతున్నాం. మీరే కాదు, నేను దగ్గర అవుతున్నాను. ప్రతి ఒక్క దగ్గర అవుతాం. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడు చనిపోయినప్పుడేమో పాతి పెట్టబడ్డాడని బైబిల్ చెప్తుంది. లాజరు చనిపోయినప్పుడేమో దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటకు కొనుపబడెను. ధనవంతుడు కూడా చనిపోయి, సరే ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. కానీ ధనవంతుడు చూడండి, ఆయన కొట్టిన సెంట్లు ఆయన వేసుకున్న బట్టలు చూస్తే ఎప్పుడు ఇక్కడ ఉంటాడు, మీ బాడీ ఎప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటాడు. కానీ ఎప్పుడు ఇది ఎలాగున్నా అందుకే బైబిల్ అంటుంది ధనవంతుడు కూడా. నేను ఒకసారి అది ఉన్నప్పుడు నాకు చావలేదు అనుకుంటాం మనం. అందులో లోకాన్ని చూడండి, తరతరాలకు ఆస్తిని సంపాదించుకులా వెనకేసుకుంటూనే పోతారు. తరతర ఎక్కడ ఉంటాం అన్నట్టుగా. ఏమి తీసుకెళ్ళాలన్నది అందరికీ తెలుసు. ప్రతి భూస్థాపన కార్యంలో ప్రతి వాళ్ళు చెప్పేదే, ప్రతి వాళ్ళు వినేదే. అయినా సరే మా దానిలో బయటకు వచ్చిన ప్రతి వాళ్ళు చేసే పని అదే.
ఎల్లకాలం ఎక్కడ ఉంటాం అన్నట్లుగా ప్రతిదీ కూడా డిసిషన్ తీసుకుని ఉంటాం. దాన్ని బేస్ చేసుకునే మనం డిసిషన్ తీసుకుంటాం, దాని ప్రకారం చేస్తున్నాం. దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడేమో పాతి పెట్టబడ్డాడని బైబిల్ చూస్తున్నాం. దరిద్రుడేమో అబ్రహాము రొమ్మును ఆనుకుంటకు దేవదూతల చేత కొనిపోబడాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ సీన్ మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ చనిపోయిన తర్వాత లాజర్ గురించి కానీ ధనవంతుని గురించి కానీ బైబిల్ భూస్థాపన కార్యక్రమం గురించి అసలు మాట్లాడలేదు. చనిపోయిన తర్వాత ఈయన బాడీని ఎంత పెద్ద సమాధిలో పెట్టారో బైబిల్లో చెప్పలేదు. ఇక్కడ ఎంత గ్రాండ్ గా సమాధికరణ చేశారో బైబిల్ చెప్పలేదు. బహుశా ఈ లాజర్ బతుకున్నప్పుడే ఇలా ఉన్నాడు కాబట్టి చనిపోయిన తర్వాత బహుశా నిజంగా అసలు సమాధి కార్యక్రమం జరిగిందా లేదని కూడా డౌటే. బైబిల్ అసలు దాని గురించి మాట్లాడలేదు. అర్థం ఏంటి తెలుసా? దేవుడు నిజంగా చూసేది రండి, నువ్వు బతుకున్నంత కాలం ఎలా ఉన్నావు, చనిపోయిన తర్వాత పొజిషన్ ఏంటి, చనిపోయిన తర్వాత నీ బాడీకి ఏం జరిగింది అసలు దాని గురించి అసలు లెక్కలేనే లేదు. ఎవరు చనిపోయిన తర్వాత నీకేం జరుగుతుందో అసలు ఆలోచించిన పనే లేదు. దేవుడు దృష్టి అసలు కానే కాదు, అసలు పెద్ద విషయమే కాదు. అది దాని గురించి మాట్లాడదంటే అసలు దాని గురించి ఆలోచించడం కూడా వేస్ట్. నువ్వు ఆలోచించాల్సిందల్లా ఒకటే, చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు దాని గురించి ఆలోచించాలి. అందుకనే చనిపోయిన తర్వాత నీ శరీరానికి ఏం జరిగిందంటే అసలు పెద్ద విషయమే కాదు. ఆ చనిపోయింది, అందుకని చూడండి, చనిపోయిన తర్వాత ఓ డెడ్ బాడీని తీసుకెళ్తాప్పుడు చాలా మంది జనాలు వచ్చారు అనుకోండి, అది కూడా మనల్ని ఇంప్రెస్ చేస్తుంది ఒకసారి. ఇప్పుడు ఎంతమంది జనం వచ్చారండి, ఎంతమంది వచ్చారు, పెద్ద దేవుడు చనిపోతారు, ఎంతమంది జనం వచ్చారు, అది మనల్ని ఇంప్రెస్ చేస్తుంది. కానీ చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అన్నది ఆలోచన చేస్తున్నాం మనం. ప్రపంచంలో మరణాన్ని గురించి నరకాన్ని గురించి మాట్లాడే ఏకైక గ్రంథం బైబిల్. ఇది మన దగ్గరే ఉంది, అయినా సరే మనం దాని దృష్టిలో మనం ఆలోచించట్లేదు. ధనవంతుడు చనిపోయాడు, లాజర్ కూడా చనిపోయాడు. ధనవంతుడేమో పాతి పెట్టబడ్డాడని బైబిల్ చెప్తుంది. లాజర్ ఏమో దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటకు కొనిపోబడ్డాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి నిత్యత్వం స్టార్ట్ అయింది ఇద్దరికి. ఇది అసలైన జీవితం. ఇప్పటివరకు ఏదైతే శాశ్వతం అనుకున్నాడు ధనవంతుడు, అది తాత్కాలికమైన విషయం ధనవంతుడికి అర్థమవుతుంది. మీరు నా మాట నమ్మకపోవచ్చు, దాన్ని అనిపించిన ధనవంతుడు చెప్పే మాటలు వినండి, మీకు అర్థమవుతుంది. కింద చదువుకుందాం. చూసారా, ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాను అంటున్నాడు. ఇప్పుడు నిజంగా అక్కడ యాతన అంటే జస్ట్ మీరు అగ్నినే ఊహించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు దేవుడు నరకాన్ని పెట్టినప్పుడు అక్కడ అగ్ని ఉంటేనే నువ్వు కాలుతావు అనేటువంటిది ఏమి లేదు. అగ్ని లేకుండా కూడా నువ్వు కాలుతుండొచ్చు, అగ్ని ఉండాలనే లేదు. కానీ బహుశా సఫరింగ్ ఎలా ఉంటుందో మనకి అర్థమయ్యే రీతిలో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. బహుశా నిజంగా అగ్ని ఉండొచ్చు, లేదా అగ్ని లేకపోవచ్చు, అది నేను చెప్పట్లేదు. అగ్ని ఉందని చెప్పట్లేదు, అగ్ని లేదని చెప్పట్లేదు. నేనేమన్నా అగ్ని ఉన్నా లేకపోయినా సరే నీకు ఇబ్బంది మాత్రం ఖచ్చితంగా ఉందంటున్నాను. ఇక్కడ చూస్తే లగ్జరీగా జీవించినటువంటి ఆ ధనవంతుడు చనిపోయిన తర్వాత నిత్యత్వాన్ని ఫేస్ చేశాడు. ఇప్పుడు ఎవరు అడుక్కుంటున్నారు చెప్పండి? ఇప్పుడు ఎవరు అడుక్కుంటున్నారు? ఆయన రొట్టెముక్కలు అడుక్కున్నాడు ఒక 60-70 సంవత్సరాలు. ఇప్పుడు ఒక ఈ చిన్న వేలతో నీట్ ఒక్క చుక్క నా నాలుగు మీద ఏమన్నా అడుక్కుంటున్నాడు. ఎవరు ఎన్ని సంవత్సరాలు అడుక్కుంటాడు? ఇది 60 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు కాదు. ఇప్పుడు చెప్పండి, నిజంగా అడుక్కున్నారు ఎవరు? ఇప్పుడు అలా చూసుకున్నప్పుడు ఈ 40, 70, 80 సంవత్సరాల పెద్ద లెక్కేమి కాదు. నిత్యత్వంతో పోల్చుకోండి. నువ్వు ఒకవేళ 100 సంవత్సరాలు బతినా సరే, బతుకున్న వాళ్ళు 100 సంవత్సరాలు చాలా ఎక్కువ ఆయుష్ అంటాం. నిత్యత్వంతో కనుక మీరు చూస్తే 100 సంవత్సరాలు కూడా దాంతో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువ. ఎందుకంటే నిత్యత్వం అంటున్నామంటే అది నిత్యం ఉండేది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నీకు ఆల్టరేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాక మళ్ళీ మార్పు ఉండదు. నిత్య తీర్పు అంటాం చూసారా? నిత్య తీర్పు అంటే అర్థం, నిత్య తీర్పులో కనుక ఒకళ్ళు నరకానికి వెళ్తే ఆ తీర్పు ఇంకా నిత్యం అంటే తర్వాత నువ్వు మళ్ళీ దాన్ని ఆల్టర్ చేసుకోవడానికి వీలు కూడా నీకు లేదు. నువ్వు మళ్ళీ వేరే కోర్టుకి వెళ్ళడానికి కానీ నువ్వు మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటే ఆ తీర్పు మారదు, ఆ పరిస్థితి మారదు. కాబట్టి నిత్య తీర్పు అంటున్నాం, నిత్యాజ్ఞ అంటున్నాం, నిత్య నరకం అంటున్నాం. అంటే అర్థం అంటే వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఫస్ట్ డేట్ ఎక్స్పీరియన్స్ చేసావో పర్మనెంట్ గా నువ్వు అది ఎక్స్పీరియన్స్ చేస్తావు. నిత్యం అంటే అర్థం అదే. ఇంకా నాకు అందులో మార్పు. నిత్య తీర్పు అన్నామంటే ఆ రోజు దేవుడు ఏదో తీర్పు తీర్చాడో, తీర్పు తీర్చిన తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత నువ్వు 100 సంవత్సరాలు నువ్వు యాతన పడిన తర్వాత కూడా నువ్వు బ్రతిమలాడినా సరే ఆ తీర్పులో మార్పు అనేటువంటిది రాదు. అందుకనే నువ్వు నీ భవిష్యత్తుని డిసైడ్ చేసుకున్న దేవుడికి ఇక్కడ 60-70 సంవత్సరాలు ఆశిస్తున్నాడు నీకు. ఆ 60-70 సంవత్సరాల్లో 15 సంవత్సరాలకు మనకు తెలియకుండా గడిచిపోద్ది. మనకేం తెలియదు, మనకంటే మెచ్యూర్ మైండ్ ఉండదు, వాకింగ్ గురించి మనకు తెలియదు. 15 సంవత్సరాలు 70 సంవత్సరాలు 15 సంవత్సరాలు అలాగనే పోతుంది. మనకుంది ఇంకొక 50 సంవత్సరాలు, ఎంతో 50 సంవత్సరాలు. అందులో 20 years నుంచి 25, 30 years వచ్చారు ఎవరు మాట అనరు. మనం ఎలా జీవిస్తామంటే
అంత శాస్త్రం ఉండదు, ఈ బలం శాస్త్రం ఉంటుంది అనుకుంటే ఎంజాయ్మెంట్ శాస్త్రంగా ఉంది అనుకుంటున్నాం. కానీ ఇది శాశ్వతము కాదు. ఈ లోకంలో మనుషులు ఎలా జీవిస్తారంటే బిలీవర్స్ అయినా అన్బిలీవర్స్ అయినా సరే, ఎందుకంటే ఇద్దరులో ఎవరైనా నరకంకి వెళ్ళచ్చు. ఎలా జీవిస్తారంటే ఈ రోజుల్లోని ఒక కార్యం చేసినప్పుడు దానివల్ల తిరిగి నాకు ప్రతిఫలం వస్తుందనే విషయాన్ని అసలు ఎవరు ఆలోచించట్లేదు ఈ రోజుల్లో. నేను దొంగతనం చేశానంటే దాని పర్యవసాన్ని నేను ఫేస్ చేస్తుండే ఎవరు ఆలోచించట్లేదు. నేను హత్య చేశానంటే దానివల్ల వచ్చేటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం అసలు ఎవరు నమ్మట్లేదు ఈ రోజుల్లో. ఎవరు ఆ రిజల్ట్స్ గురించి ఆలోచించట్లేదు, కాన్సిక్వెన్సెస్ గురించి అసలు ఎవరు ఆలోచించట్లేదు ఈ రోజుల్లో. చేశామా లేదంతే, నాకు నచ్చింది నేను చేశాను లేదా, నీది చేస్తాను చేసిన రేపు రిజల్ట్ ఎలా ఉంటుంది అంటుంటా ఎవరు ఆలోచించట్లేదు. నువ్వు చేసింది ఒక రోజు వచ్చి నిన్ను పట్టుకుంటే నీ వెంటాడుతుంది. దాని ఈ రోజుల్లో ఏంటంటే హిందూస్ పట్టించుకోవట్లేదు. హిందూస్ పట్టించుకోతే పెద్ద ప్రాబ్లం కాదు మనకి. ప్రాబ్లం ఏంటంటే బైబిల్ అంతా క్లియర్గా మనం చెప్పిన తర్వాత కూడా మనం కూడా ఈ రోజు నా లైఫ్ స్టైల్ని బట్టి నేను రేపు ఏం ఫేస్ అవుతానని మనం ఆలోచించట్లేదు. ఆలోచించడం మొదలు పెట్టండి. నువ్వు ఈ రోజు తీసుకున్న ప్రతి డిసిషన్స్, నువ్వు చేసే ప్రతి కార్యానికి, ప్రతి అవిధేయతకి ఒక రోజున నువ్వు తిరిగి పరిస్థితులను నువ్వు పొందుకోవాల్సి వస్తుంది, దాని ప్రతిఫలాన్ని పొందుకోవాల్సి వస్తుంది. దాని గురించి ఆలోచిస్తే నేను అంత ఈజీగా చేయని కార్యాన్ని. అందుకని చూడండి, సింగపూర్ లాంటి దేశాల్లో పనిష్మెంట్ సివియర్గా ఉంటుంది కాబట్టి అక్కడ అంత క్లీన్గా ఉంటుంది. సింగపూర్ బబ్బులుగా నవ్వులు సరేనంట పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుందంట. ఒక ఆయన చెప్తున్నాడు, ఒక బుక్లో రాశాడు. ఒక అమెరికన్ ఒక పిల్లోడే 15 సంవత్సరాల లోపడే కారు గీత పెట్టాడంట. దానికి కూడా శిక్ష ఇస్తారు సింగపూర్ గవర్నమెంట్. అమెరికా ప్రెసిడెంట్ అచ్చంగా కలువ చేసుకున్నా సరే జైల్లో విడిపించలేదంటే మీరు ఆలోచించండి అక్కడ రూల్స్ అంత స్ట్రిక్ట్ గా ఉంటాయో. నువ్వు తప్పు చేసావా, తప్పుకు తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించే తెరాలంటున్నావా. ఇప్పుడు మన దేశంలో కానీ అమెరికా లాంటి దేశాలు ఏంటంటే ఫ్రీ వదిలేస్తాం. మనం తప్పు చేసినందుకు దానికి భయంకర శిక్ష అనుభవించాల్సి వచ్చినా సరే వెంటనే ఆ సంఘం ఈ హక్కుల సంఘాలు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చి నేరస్తులకు సపోర్ట్ చేస్తే ఫైట్ చేస్తారు. ఇప్పుడు ఎంత అలవాటు అయిపోయింది. అందుకని ప్రతి వాళ్ళకి ఎలా వస్తుంది, మైండ్ సెట్ ఎలా మారిపోయింది అంటే నేను చేసి ఇదిగా తప్పించుకోవచ్చు అనుకుంటున్నాం. అందుకని చూడండి, అందుకని ఇప్పుడు నేరాలు ఎక్కువ పెరిగిపోయినాయి. ఎందుకంటే ఎవరు కూడా తర్వాత దాన్ని ఆలోచించట్లేదు. తర్వాత అసలు ఎవరు ఆలోచించట్లేదు. అది నిజంగా చేద్దాం అనుకున్నా సరే వేరే వచ్చి ఫైట్ చేస్తున్నారు కాబట్టి దాని తగ్గ ప్రతిఫలం గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. అందుకేనంటే ప్రతి వాళ్ళు తప్పించుకోగలరు. ఇప్పుడు ఎంత లూజ్గా ఉన్నాం కాబట్టి ప్రతి ఎవరు పట్టించుకోరు. ఆ తర్వాత ఏంటి అని దాన్ని ఎవరు ఆలోచించరు. అందుకని చూడండి భయంకరమైన కార్యాలు వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు బిలీవర్స్ మనం కూడా అలాగే చేస్తున్నాం. ఈ రోజు నేను జీవించే జీవితాన్ని బట్టి ఓ రోజు నేను ఫేస్ అవుతుందని మనం ఆలోచించట్లేదు. ఈ రోజు నేను దేవునికి లోబడకపోతే దీని రిజల్ట్ నేను ఫేస్ అవుతుందని మనం ఆలోచించట్లేదు. కానీ చెప్తున్నాను, మనం చేసే ప్రతి కార్యానికి రిజల్ట్ ఫేస్ చేయవలసి ఉంటుంది. ఏది కూడా నువ్వు చేసి అది అలా నువ్వు చేసిన దాని రిజల్ట్ దాని ప్రతిఫలం గాల్లో కలిసిపోయేదే ఉండదు. నువ్వు చేసిన ప్రతిదీ నేను వెంటాడుతుంది వస్తుంది. ఇక్కడ ధనవంతుని పట్టుకుంది చేసిన ప్రతిదీ. అందుకని ఎప్పుడైతే చేసేది నన్ను తిరిగి పట్టుకుంటానని గ్రహిస్తావో నువ్వు జాగ్రత్త పడతావు. అందుకంటే నువ్వు ఆలోచించేటప్పుడు ఈ రోజును బేస్ చేసుకుని, ఈ సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ 60 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని మీరు డిసిషన్ తీసుకోవద్దు అంటాను నేను. ఎందుకంటే నీ జీవితము ఇది అసలైనది కాదు, ఇది తాత్కాలికమైనటువంటిది. దీన్ని బేస్ చేసుకొని మనం మోసపోతున్నాం, దీన్ని బేస్ చేసుకొని రాజీ పడిపోతున్నాం, దీన్ని బేస్ చేసుకుని లోకం ఒక ఆకర్షణ పడిపోతున్నాం మనం. ఈ లైఫ్ తాత్కాలికం ఉంటుంది. నువ్వు ప్రయాసపడు, నువ్వు తినడానికి ప్రయాసపడి అంతా చేసుకో, ఇది మాత్రం తాత్కాలికమే. తాత్కాలిక జీవితం. అయినా అందుకే చూడండి, ఎక్కువగా డబ్బును రేస్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిన పని లేదు, డబ్బును మల్టిప్లై చేసుకునే ప్రయత్నం చేసిన పని లేదు. ఎలాగైనా బతకచ్చు, బతకని పెద్ద విషయం కాదు. 60-70 సంవత్సరాలు ఈజీగా గడిచిపోద్ది, చాలా ఈజీగా గడిచిపోద్ది. నీకు తెలియకుండానే ఒక టైం వచ్చిన గడిచిపోతుంది. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ఇప్పుడు అడుక్కుంటున్నాడు, ఈయన అంటున్నాడు చూడండి ఒకసారి నేను చదువుతాను దాన్ని.